హైదరాబాద్ కోకాపేట నియోపోలిస్ భూములకు మూడో విడత వేలం ముగిసింది. ఫ్లాట్ నెంబర్లు 19, 20లోని 8.04 ఎకరాలకు హెచ్ఎండీ అధికారులు వేలం నిర్వహించారు. ఫ్లాట్ నెంబర్ 19లో ఎకరానికి 131 కోట్లు పలకగా ఫ్లాట్ నెంబర్ 20లో ఎకరానికి 118 కోట్ల ధర పలికింది. 8.04 ఎకరాలకు గాను హెచ్ఎండీఏకు 1000 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక 3 విడతల్లో 6 ఫ్లాట్లలోని 27 ఎకరాలకు 3,708 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక ఈసారి మొత్తం 44 ఎకరాల భూమిని 4 విడతల్లో వేలం వేస్తున్నారు హెచ్ఎండీఏ అధికారులు. డిసెంబర్ కోకాపేట గోల్డ్ మైన్లోని 2 ఎకరాలు, మూసాపేటలోని 15 ఎకరాలకు వేలం వేశారు. హైదరాబాద్ కోకాపేట నియోపోలిస్ భూములకు మూడో విడత వేలం ముగిసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, హైదరాబాద్ గండిపేట మండలం కోకాపేటలో అయితే ఫ్లాట్ల ధరలు, భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వరుసగా జరుగుతున్నటువంటి వేలంపాట్లో ఈ రోజు జరిగినటువంటి వేలంపాట్లో ఎకరం 130 కోట్ల ధర పలికింది. అయితే ఫ్లాట్ నెంబర్ 19 లో ఉన్నటువంటి ఒక ఎకరానికి 130 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. అలాగే ఫ్లాట్ నెంబర్ 20లో ఉన్నటువంటి భూమికి ఒక ఎకరానికి 118 కోట్లు ఒక ఎకరానికి పలికినటువంటి పరిస్థితి. అయితే మొన్న దీనికంటే ముందు జరిగినటువంటి వేలంపాట్లో ఒక ఎకరానికి దాదాపు 151 కోట్లు పలికింది. సో దాంతో పోలిస్తే ఈ రోజు కొంచెం తగ్గినట్టే తగ్గుముఖం పట్టింది. అయితే కోకాపేటలో హైయెస్ట్ గా చూసుకుంటే 137 కోట్లు అలాగే 151 కోట్లు గానీ కనిపిస్తుంది. సో ఈ రోజు కొంత తగ్గింది. సో మొత్తానికి హెచ్ఎండిఏకి ఈ వేలంపాట ద్వారా మొత్తం 27 ఎకరాలకు గాను 3,700 కోట్లు కేవలం ఒక 27 ఎకరాలకే లభించింది. సో మొత్తంగా ఇంకొక వేలంపాట, తదుపరి వేలంపాట అయితే కోకాపేట గోల్డ్ మైల్ లో 2 ఎకరాలు ఉంది. ఇంకా అదొకటి మిగిలింది, అది కూడా పూర్తి వేలంపాట మొత్తానికి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు భారీగా కూడా ఈ భూములు కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తుంది. ఎందుకంటే అక్కడ కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కట్టడం ద్వారా భారీగా లాభాలు పొందొచ్చు అని చెప్పి ఎకరానికి ఇన్ని వందల కోట్లు పెట్టి కూడా భూములు కొనుగోలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.